వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ అనలిస్ట్ అలాగే మూవీ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, మనం అంటే లోకంలో క్రైమ్స్ ఎలా పెరిగిపోతున్నాయంటే మనం ఇప్పటి వరకు రకరకాల క్రైమ్స్ అన్ని వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు రీసెంట్గా అంటే కొన్ని డేస్ నుంచి మొత్తం మనం వింటూ వస్తుంటే ఒక భార్యాభర్తల మధ్య జరిగిన ఈ గొడవ, అతను అంటే అంత కిరాతకంగా మర్డర్ చేయడం అనేది అంటే అది పోలీసులు కూడా షాక్ అయిపోయారు. అంటే ఈ విధంగా కూడా మర్డర్ చేయొచ్చా అని చెప్పి ఆ విధంగా అతను పోలీసులకే సవాల్ విసిరాడు. అసలు ఈ సంఘటన సవాల్ అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేదమ్మా అతను. అంటే అతని మనిషి అన్నీ నశించిన ఒక మృగమా, మృగానికి కూడా దాని సంతతి మీద కానీ దాని దాంతో సహవాసం చేస్తున్న ఆడపులితోటి మగపులి, ఆడసింహతోటి మగసింహ, క్రూర మృగాలు కూడా మనాపరాన ఉంటుంది. అది ఇతర జంతువుల మీద ఎగబడుతుంది కానీ తన సొంత భార్య మీద ఆడసింహం మీద ఎగబడదు కదా. పైగా అన్ని సంవత్సరాలు కలిసి ఉంటూ ఇద్దరు పిల్లలు. అసలు ఎవడు వీడు ఏంటి మనిషి కాదు, మృగము కాదు, అంతకు మించిన ఒక క్రూరత్వానికి, పైశాచికత్వానికి, ఒక నీచ నికృష్టత్వానికి పరాకాష్ఠగా మిగిలి వాడుగా ఉన్నాడు. వాడు పైగా మిలిటరీలో అంటున్నాడు, మిలిటరీలో పనిచేసేట. నాకు మిలిటరీలో పనిచేస్తున్నాడికి ఇలాంటి ఈ సైకో ఇది ఎందుకు వచ్చింది, ఏంటి, ఎలా వింతగా ఉంది, వినటానికి వింతగా ఉంది. దాని గురించి మాట్లాడటానికి కూడా అలర్జిటిక్గా ఉంది. చంపటం ఏమిటి, చంపినాక ఎముకల్ని ఉడకబెట్టి రంపంతో కోసి ఉడకబెట్టి పొడి చేయటం ఏంటి, దాన్ని నదిలో కలపటం ఏంటి, ఆ ముక్కలన్నింటినీ ముక్కలుగా తరిగి ఉడకబెట్టడం, ఆ తర్వాత అసలు వినటానికి ఘోరం కాదు. అది దానికి కూడా ముందు ట్రయల్ ఒక్కొక్క విషయంలో చేశాడంట. అంటే వాంటెడ్ వాడు విషయం ఏదో చెయ్యాలి, ఒక పిచ్చి మెంటల్ కూడా మించమ్మా. మెంటల్ పైశాచికత్వంలో కూడా పరాకాష్ట పైశాచికత్వం. అలాంటి కని విని ఎరగలేదు. ఇంతవరకు మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, భార్యను చంపిన వాళ్ళు ఉన్నారు, భార్య భర్తను చంపిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ అడపదడప. ఇవన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అడపదడప భార్య భర్తల మీద గొడవలు అవటం, చంపటము, ఇవన్నీ చూసే. కానీ ఇది ఇంతటి ఘోర కలి అసలు కని విని ఎరగలేదు. ఇది వినటానికి ఏదో కథగా ఒక ఊహాజనితమైన ఒక కథగా వింటున్నట్టు తప్పితే నిజమని కాదు. కానీ పరమ సత్యం, నగ్న సత్యం అనేది బయట పెట్టారు కదా పోలీసులు. చాలా దారుణం ఇది. చాలా ఇలాంటి ఇప్పుడు అంటే ఈ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో ఇంత ప్రచారం చేశారు. అంటే వైఫ్ ని ఎలా చంపేశాడు అని చెప్పి ఇదంతా ఎలా చేశాడు ఇదంతా. మరి సింపుల్ గా ఆ ఎవిడెన్స్ తోటి అరెస్ట్ చేశాడు అని మాత్రమే చెప్పారు. చిన్న చిన్న కారణాలు కూడా అరెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇలా క్రూరంగా ఆలోచించే వాళ్ళు అంటే సమాజానికి ఇప్పుడు అంటే ఇలా చేసిన వాడికి ఇలా జరుగుతుంది అనేది కూడా ఇది మర్డర్ అనేది ఎంత ప్రచారం చేశారో అతన్ని ఏ విధంగా అంటే అతనికి ఉరి శిక్ష వేయడం కరెక్ట్ అంటారా, లేకపోతే 100కి 100 వేరే కరెక్ట్గా అతనికి ఇమ్మీడియట్ మరణశిక్షణ, అంతే. మరణశిక్ష, ఉరి శిక్ష పడిపోవాలి. అది లేకపోతే ఎందుకంటే వీడికి మళ్ళీ కోర్టులో వీడికి ఛార్జ్ షీటు, దానికి పోదాలు, మళ్ళీ వాడు మనిషి, వాడికి హ్యూమన్ రైట్స్ అని తయారైపోతారు కొంతమంది హ్యూమన్ రైట్స్ లాయర్స్. ఈ దరిద్రాలు రాకుండా సమాజం మొత్తం అతను బాయ్కాట్ చేసేసి వాడికి ఎవడూ అండగా రాకుండా, ఏ లాయర్ కూడా వాడి తరఫున వాదించడానికి రాకుండా వాడిని ఇమీడియట్గా కోర్టు ఇస్తేనే సమాజంలో భయం ఏర్పడుతుంది. లేకపోతే ఇలా చేసిన వాడు కూడా కోర్టు అంటూ చుట్టంటూ వాడు 10 ఏళ్ళు జైల్లో శుభ్రంగా తిండి భోంచేస్తూ ఉంటే దానికి ప్రజల్లో భయం రాదు. ఇది ఖచ్చితంగా వీడికి ఇమ్మీడియట్ తక్షణం ఎలాంటి వాదోపవాదాలు, ఎలాంటి కోర్టులు కాకుండా వాడికి ఇమ్మీడియట్గా ఫస్ట్ దీంట్లోనే కోర్టు వాడికి మరణశిక్ష విధించాలి. దిశ కేసు అప్పుడు ఎన్కౌంటర్ చేశారు వాళ్ళని. సో ఆ విధంగా ఇప్పుడు ఉరి శిక్ష అంటే కూడా దీనికి చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్, ఈ లోపల ఏవో రకాలు జరగడాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా సార్. అందుకని మీ అభిప్రాయం అడుగుతున్నా. ఇప్పుడు అంటే ఎన్కౌంటర్ చేయకూడదు, మళ్ళీ అది మళ్ళీ హ్యూమన్ రైట్స్ అన్నీ వస్తాయి. సో అందుకని కోర్టు ద్వారా వీడికి మరణశిక్ష తక్షణమే. అయినా కోర్టు ద్వారా కూడా చట్టం ఉపయోగిస్తా, కోర్టు తన దీంతో ఆలోచించి ఇదేదో ప్రాసెస్లో కాకుండా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్
ఉరిశిక్ష విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అనే ఆర్డర్లు అలాంటివి రావాలి. దాని కోర్టులో ఉన్న చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏంటో పరిశోధించి సెక్షన్ ప్రకారం ఇమ్మీడియట్గా మళ్ళీ వాడు దాన్ని కూడా కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా మరణశిక్ష వాటికి ఇమ్మీడియట్గా తక్షణం ఉరి తీయడం అనేది జరగాలి. సో మర్డర్ చేశాడనేది ప్రజలందరికీ ఎంత ప్రచారం అయిందో అతనికి ఉరి శిక్ష పడింది, చనిపోయాడు అనేది కూడా అంత ప్రచారం జరగాలి. జరిగితేనే జనాల్లో భయం ఇలాంటి పని మళ్ళీ ఇంకొకటి ఎవడన్నా ప్రేరేపం కావడానికి కూడా భయపడతారు. అవునవును సార్. అదే కాకుండా ఇంకోటి కూడా చెయ్యాలి. ఇంకోటి అవుట్ ఆఫ్ ది చట్టంలో ఆ భాగం, కానీ వాళ్ళ కుటుంబాన్ని, అంటే ఎందుకంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసి తప్పు చేశారండి అని అనొచ్చు, కానీ ఆ కుటుంబాన్ని కూడా సమాజం బహిష్కరించే నేపథ్యం వస్తే మిగతా చోట్లలో అమ్మో చూడు ఆ పిల్లాడి కూడా వాడే కాదు వాడి కుటుంబాన్ని మొత్తాన్ని బహిష్కరించింది సమాజం, మన జీవితాలతో మన కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి అనే ఇంట్లో కూడా ఆ కుటుంబం వాళ్ళు కూడా ఇలాంటి లక్షణాలు వాళ్ళు రాకుండా ఒకవేళ ఉన్న ముందే వాడిని కంట్రోల్ చేస్తారు. లేకపోతే అయిపోయిన వాడు పోయాడు ఒకడు కుటుంబంలో ఒకడు పోయాడు, మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వాలి. అంటే ఎఫెక్ట్ అయ్యేటట్టు చట్టం ఉండాలి, అప్పుడు కానీ ఒక కుటుంబంగా భయపడతారు. అది జరగాలి చట్టంలో. దాంట్లో మన చట్ట ప్రకారం లేదనుకో దట్ అది ఆన్ స్పెషల్ కేస్ ఆఫ్ లైక్ దిస్ అలాంటి జడ్జిమెంట్ కూడా వస్తే సంతోషం.